తెలంగాణలో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలు ఛార్జ్షీట్ ను నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్షీట్ రిటర్న్ చేసేసింది కోర్టు. అయితే అల్లు అర్జున్ సహా మొత్తంగా 23 మందిపై ఛార్జ్షీట్ ను దాఖలు చేయగా సమర్పించిన ఛార్జ్షీట్ లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. అయితే పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్ లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది కోర్టు. ఎవిడెన్స్ మెటీరియల్, హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు వంటివి జతపరచకపోవడంతో ఛార్జ్షీట్ ను రిటర్న్ చేసింది కోర్టు. అయితే లోపాలను సరిచేసి నాంపల్లి కోర్టులో మరోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. మరి ఈసారైనా కోర్టు ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకుంటుందా లేదా చూడాలి. తెలంగాణలో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలు ఛార్జ్షీట్ ను నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. మరి ఇప్పటికే 2 సార్లు ఇలా ఛార్జ్షీట్ ను రిటర్న్ చేసేసింది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మరి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ఇంకా ఎవరు మర్చిపోలేదు. అయితే ఆ ఛార్జ్షీట్ ను ఇప్పటికే 2 సార్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ 2 సార్లు కోర్టు రిటర్న్ చేసినట్టుగా తెలుస్తుంది కదా. మరి ఈసారైనా సరే యాక్సెప్ట్ చేసే సందర్భం ఏదైనా ఉందనుకోవచ్చు. అసలు ఎందుకు 2 సార్లు ఛార్జ్షీట్ రిటర్న్ చేసింది కోర్టు? అంటే మెయిన్ గా ఆధారాలు అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మనకు తెలుసు, ఆ పుష్ప ప్రివ్యూ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ రాకతో ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ తరలి వచ్చిన సందర్భంలోనే సరైన ఏర్పాట్లు చేయకపోవడం మూలంగా ఆ తోపులాట జరిగి తొక్కిసలాటలో రేవత్ అన్న మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఎవరైతే శ్రీశేజ్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఆయన ఆసుపత్రిలో చేరడం, ఇవన్నీ కూడా వరుస ఘటనలో తీవ్ర కలకలంపై మొత్తం దర్యాప్తు సాధించిన పోలీసులు ఈ సినిమా సంబంధించిన నిర్వాహకులతో పాటు థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఇన్సిడెంట్ జరిగినట్టు కూడా మొత్తం 23 మందిని ఆ ఛార్జ్ షీట్ లో నిందితులుగా చేర్చారు. అయితే ఛార్జ్ షీట్ ఎప్పుడైతే దాఖలు చేస్తారో ఆ దాఖలు చేసిన సందర్భంలో సరైన ఫార్మాట్ చేయలేదు, సరైన ఆధారాలు అందులో పొందుపరచలేదు. ముఖ్యంగా ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టెక్నికల్ సంబంధించిన ఎవిడెన్స్ ను పొందుపరచలేదు కాబట్టి తిరిగి మళ్ళీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటూ ముందు ఒకసారి రిజెక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అదే పునరావృతం అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఆధారాలు మొత్తం ఇంక్లూడ్ చేసి మరొకసారి చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. 2 సార్లు ఈ విధంగా కావడంతో ప్రస్తుతం మరోసారి క్లియర్ చేసి స్పష్టమైన ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలతో ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ మనకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. సినిమా థియేటర్ల వద్ద ఒక నిండు ప్రాణం అటు బలి కావడం, ఆ తర్వాత ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి ఇంకా ఇప్పటికైతే ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీనికి సంబంధించి ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు ఉండాలంటూ కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వ్యక్తం కావడం కావచ్చు, డిమాండ్ వినిపించడంతోనే పోలీసులు కేసు సీరియస్ గా తీసుకుని అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేశారు. 23 మందిని నిందితులు చేర్చారు. అల్లు అర్జున్ కూడా అందులో ఒక నిందితులుగా అతన్ని చేర్చారు. మొత్తం మీద ఇప్పుడైతే మళ్ళీ ఛార్జ్ షీట్ అయితే అన్ని ఆధారాలతో ఏదైతే కోర్టు అభ్యంతరాలు చెప్పిందో ఆ అభ్యంతరాలను సర్వ్ చేసి ప్రస్తుతం అయితే మరొకసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అర్చన. రైట్ రమణ, థ్యాంక్ యూ సో మచ్.